నా ప్రాణ ప్రియుడవు, నాదు వరుడవు, ప్రేమామయుడా యేసయ్యా, నిన్నే ప్రేమిస్తున్నా. ప్రేమామయుడా యేసయ్యా, నిన్నే ప్రేమిస్తున్నా. నా ప్రాణ ప్రియుడవు, నాదు వరుడవు, ప్రేమామయుడా యేసయ్యా, నిన్నే ప్రేమిస్తున్నా. నీ నామం పలుకగనే నా హృదయమంతా పరవశించే. నీ నామం పలుకగనే నా హృదయమంతా పరవశించే. నీ ప్రేమను గూర్చి పాడగా మదియంతా మురిసిపోయేదే. నీ ప్రేమను గూర్చి పాడగా నా మదియంతా మురిసిపోయేనే. నా ప్రాణ ప్రియుడవు, నాదు వరుడవు, ప్రేమామయుడా యేసయ్యా, నిన్నే ప్రేమిస్తున్నా. నీ మోము చూడాలని, నీతో పరవశించాలని, నీ పాదం చేరియుంటి, నీ చిత్తం తెలియాలని. నీ పాదం చేరియుంటి, నీ చిత్తం తెలియాలని. నా ప్రాణ ప్రియుడవు, నాదు వరుడవు, ప్రేమామయుడా యేసయ్యా, నిన్నే ప్రేమిస్తున్నా. నా నోటి మాటలన్నీ నీకింపుగానే ఉండాలని. నా నోటి మాటలన్నీ నీకింపుగానే ఉండాలని. నా హృదయ ధ్యానమంతా ధూపమై చేరాలని. నా హృదయ ధ్యానమంతా ధూపమై చేరాలని. నా ప్రాణ ప్రియుడవు, నాదు వరుడవు, ప్రేమామయుడా యేసయ్యా, నిన్నే ప్రేమిస్తున్నా. ప్రేమామయుడా యేసయ్యా, నీతో ఉండెదను. నా ప్రాణ ప్రియుడవు. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెన్. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెన్. కాలు జారక కాపాడెను,
మేలు చేసెన్. నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించెను. నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించెను. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్య నీకెంతో మేలు చేసెన్. విన్నపం వినేను ప్రేమించేదన్, విడుదలనిచ్చెను స్తుతించేదన్. విన్నపం వినేను ప్రేమించేదన్, విడుదలనిచ్చెను స్తుతించేదన్. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్య నీకెంతో మేలు చేసెన్. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్య నీకెంతో మేలు చేసెన్. కాలు జారక కాపాడెను, మరణము నుండి తప్పించెను. కాలు జారక కాపాడెను, మరణము నుండి తప్పించెను. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్య నీకెంతో మేలు చేసెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖన భాగంలో నుండి ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేసుకుందాం. అందుకు నిర్గమాకాండము 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 19వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఈ వచనంలో మనం చదివిన విషయం ఏంటంటే, నేను ఆ సీనాయి పర్వతం మీదకి దిగి రాబోతున్నాను. సో నన్ను ఎదుర్కొనడానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. 9వ వచనంలో యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదను. సో దిస్ ఈజ్ అ మోస్ట్ గ్లోరియస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. చాలా అద్భుతమైన ప్రశస్తమైన ప్రత్యక్షత ఇది. ఒక దర్శనం కాదు, కళ కాదు, ఊహ అలాంటివి అంతకంటే కాదు. సాక్షాత్తు దేవుడే సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. సమస్త మహిమతో, సమస్త వెలుగు ప్రకాశముతో, అగ్నితో ఆ పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఆయన ఎలా దిగి వచ్చాడు, ఎందుకు దిగి వచ్చాడు, ఇవన్నీ ఈ విషయాలు మనం ధ్యానించట్లేదు. కానీ ఆయన దిగి రావడానికి ముందు ఇశ్రాయేలు ప్రజలని ఒక విషయం కోరాడు అనడం కంటే కూడా ఒక మాట ఆజ్ఞాపించాడు ఆయన. ఏంటి అది అని అంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనాలి. బట్ వై శాంక్టిఫికేషన్? ప్రజలు తమను తాము ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి? అండ్ వాట్ డస్ గాడ్ మీన్ బై సాంక్టిఫై యువర్ సెల్వ్స్? మరలా యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 18వ వచనం. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసం తిందురు. దేవుడు ఏ కార్యం చేసినా
మన్నా కురిపించిన, నీళ్లు రప్పించిన, వారు అడిగి కోరినట్లు మాంసం కురిపించిన, ప్రతి దాని విషయంలో దేవుని కార్యం ఎదుర్కొనే ముందు వారు పరిశుద్ధపరచబడాలి అని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తూ వచ్చారు. కానీ ఎందుకు పరిశుద్ధపరచుకోనాలి? దేవుని అగ్ని ఆ పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని అగ్నే వారిని శుద్ధి చేస్తారు కదా. దేవుని అగ్ని మనల్ని నాశనం చేసేది కాదు, మనలను కాల్చి బూడిద చేసేది కాదు. ద ఫైర్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద ఓన్లీ వన్ క్యారెక్టర్, దట్ ఈస్ టు క్లెన్సస్. ఆ అగ్నికి ఉండిన ఒకే ఒక కారణమే, ఒకే ఒక ఉద్దేశ్యం ఏంటి అని అంటే పరిశుద్ధపరచడం, శుద్ధి చేయడం. ఆ పరిశుద్ధతలో వేరైనది ఏదైనా ఉంటే అది కాలిపోతుంది. కానీ ఆ అగ్నిలో నిలబడగలిగినది ఏదైనా ఉంటే, పరిశుద్ధతకు సంబంధించినది ఏదైనా ఉంటే అది కాలిపోకుండా నిలబడగలదు. సరే, ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధపరచుకొనండి అని అడుగుతున్నారు? అందులోనూ 2 విషయాలు చెప్తున్నారు. అందులో అవుట్వర్డ్ శాంక్టిఫికేషన్ అండ్ ఇన్వర్డ్ శాంక్టిఫికేషన్. లోపల బయట, నిలువెల్ల లోపల పరిశుద్ధత, బయట పరిశుద్ధత. ఎందుకు అనంటే దేవుణ్ణి కలుసుకోవటానికి ముందు ఒక వ్యక్తి తన మనస్సు, తన హృదయము, తన ఆలోచనలు, తన క్రియలు సర్వం కూడా శుద్ధి చేసుకోవాలి. ఎందుకు అనంటే దేవుని అగ్ని ఎదుట నరమాత్రుడు నిలువనేరడు. నరమాత్రుడు తట్టుకొనలేడు ఆయన పరిశుద్ధతని. అందుకే ఆయనకు వ్యతిరేకమైనవి, ఆయనకు హేయమైనవి, ఆయనకు ఇంపు కానివేవైనా ఉన్నాయేమో అని వాటిని పరీక్ష చేసుకోవడానికి ముందుగానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళ మీద కనికరపడి, వారి మీద కటాక్షం ఉంచి, వారికి ఇచ్చిన ఒక కనికరమైన ప్రేమతో నిండిన ఒక సజెషన్, మీరు శుద్ధి చేసుకోండి, నా అగ్ని మిమ్మల్ని కాల్చివేయకూడదు, నా సన్నిధిలో మీరు నశించిపోకూడదు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అనేది ఎంత చక్కని మాట. సరే, ఇశ్రాయేలీయులు శుద్ధి చేసుకున్నారు. 3వ నాటికల్లా శుద్ధి చేసుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. 3వ నాటికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు చెప్పినట్లుగానే 3వ నాడు ఉదయం అయినప్పుడు 19వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం, బోర యొక్క మహాధ్వని కలుగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచిరి. పర్వతానికి మేరలు ఏర్పరిచారు. వెంటనే చేపట్టుకొని తాకటానికి వీల్లేదు, దూరం ఉంది పర్వతానికి ప్రజలకి మధ్య. అయితే దేవుడు శుద్ధి చేసుకోమన్నాడు కదా, పరిశుద్ధపరచుకోమన్నారు కదా. పరిశుద్ధపరచుకొనిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి సమీపింపలేకపోయారు. 20వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. మేము వెళ్ళలేము, భయపడి తొలగి దూరముగా నిలిచారు ఇశ్రాయేలీయులు. దేవుడు చెప్పిన పరిశుద్ధత ఏంటి? ఇశ్రాయేలీయులు చేసుకున్న పరిశుద్ధత ఏంటి? దేవుడు వారిని ఎలా పరిశుద్ధపరచుకోమన్నాడు? ఇశ్రాయేలీయులు ఎలా పరిశుద్ధపరచుకున్నారు? వాట్ ఈస్ గాడ్ ఇంటెన్షన్ అండ్ వాట్ దే అండర్స్టూడ్? మరి దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధపరచుకుంటే వారు దేవుణ్ణి ఎదుర్కోవాలి కదా. మరి ఎందుకని ఎదుర్కోలేకపోయారు? తట్టుకోలేక దూరంగా వెళ్ళి నిలబడ్డారు. అండ్ వాట్ డస్ శాంక్టిఫికేషన్ మీన్స్? పరిశుద్ధత అంటే ఏంటి? What is our understanding and what do we think about that? What is sanctification means? Sanctification is a biblical word and that means set apart.
మనల్ని మనం ప్రత్యేకపరచుకొనడం, మనల్ని మనం సపరేట్ చేసుకోవడం, వేరైపోవడం. టు సెట్ అపార్ట్ ఫర్ స్పెషల్ యూస్ ఆర్ పర్పస్, మేడ్ హోలీ in the form of the Holy Spirit. Process of being set apart. ఇక్కడ ఈ అధ్యాయంలో 19వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పింది ఏంటంటే, మీరు నా వారై ఉండునట్లుగా మిమ్మల్ని మీరు సపరేట్ చేసుకోండి. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ హోలీ కమాండ్స్. లేవీకాండం అంతా కూడా పరిశుద్ధ నిబంధనలు కనపడతాయి, పరిశుద్ధ నిబంధనలు, నియమాలు కనపడతాయి, పరిశుద్ధమైన కట్టడలు కనపడతాయి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి మీతో మాట్లాడబోతున్నాను, పరిశుద్ధ నిబంధనలు ఇవ్వబోతున్నాను, పరిశుద్ధ కట్టడలు ఇవ్వబోతున్నాను. ఆ కట్టడలన్నీ మీరు నెరవేర్చడానికి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోనండి. ఆ మాట పొందుకోవటానికి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. బై డూయింగ్ దాట్ యు ఆర్ ఆనరింగ్ మీ. అలా మిమ్మల్ని మీరు పరచుకున్నప్పుడు మీరు నన్ను గౌరవిస్తున్నారు, మీరు నన్ను మహింపరుస్తున్నారు. అందుకే లేవీకాండం 10వ అధ్యాయం 3వ వచనంలో మోషే అంటున్నాడు, ఇది యెహోవా చెప్పిన మాట. ఏంటి అది అని అంటే, నా యొద్ద ఉండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును. నా యొద్ద ఉండు వాళ్ళందరిలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, అలా నన్ను నేను మహింపరచుకుంటాను. So when we set apart, when we separate ourselves from the things of this world, మనల్ని మనం ప్రత్యేకపరచుకున్నప్పుడు we are honoring the Lord, we are respecting the Lord, we are glorifying the Lord. మనం దేవుణ్ణి మహింపరుస్తున్నాము మనల్ని మనం ప్రత్యేకపరచుకున్నప్పుడు. ఇశ్రాయేలీలు బట్టలు ఉతుక్కోవడం ఇలాంటిదైతే చేశారు, అవుట్వర్డ్ శుద్ధం అయితే చేశారు, కానీ నిజంగా దేవుణ్ణి ఎదుర్కొనటమే పరిశుద్ధమైన కార్యం. బట్ దే వర్ నాట్ రెడీ టు మీట్ హిమ్. ఎదుర్కొనడానికి శుద్ధి చేసుకోలేదు వాళ్ళు. ఏదో పరిశుద్ధపరచుకోండి అంటే మరి ఏదేదో చేశారు. ఇఫ్ దే sanctified themselves in full sense, they would have met God. They would have met God like Moses. They would have met God in all his glory, in all his fire. They would have met him like Moses. But వాళ్ళు అలా శుద్ధి చేసుకోనలేదు. ఈ రోజున ఇశ్రాయేలీల వలనే మనం కూడా, మనలో ఎంతమంది మీ దేవుణ్ణి ఎదుర్కొనటానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటున్నామో, మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నామో? పరిశుద్ధపరచుకొనడం అని అంటే యు ఆర్ ఆనరింగ్ ద లార్డ్. క్వశ్చన్ యువర్ సెల్స్ దట్ వాట్ ఎవర్ యూ డూ, ఆర్ యూ డూయింగ్ దాట్ ఫర్ గాడ్ ఓన్లీ? దేవుని కోసమే చేస్తున్నావా? ప్రార్థన దేవుని కోసమే చేస్తున్నామా? పాట నిజంగా దేవుని కోసమే పాడుతున్నామా? or are we trying ourselves to prove in the congregation? మన ఎదుట ఉండిన ఆడియన్స్ అందరిలో కూడా మన వాయిస్ చూపించుకోవడానికో, లేదా మనకి దేవునికి మధ్య ఇలాంటి బంధం ఉంది అని గొప్పగా చెప్పుకోవడానికో చేస్తున్నామా? క్రీస్తు నందు ప్రవర్తిస్తున్నామా? క్రీస్తు నందు పరిచర్య చేస్తున్నామా? క్రీస్తు నందు మాట్లాడుతున్నామా? క్రీస్తు నందు the sole purpose should be the Lord. Whenever you separate yourselves from, నువ్వేం చేసినా, నువ్వు దేని కొరకు ప్రత్యేకపరచుకొనినా ఆ ప్రత్యేకత అనేది ఖచ్చితంగా దేవుని కొరకు అయి ఉండాలి, దేవుణ్ణి ఉద్దేశించి అయి ఉండాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనా చూచి, నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను,
అది అనగా దేవార్పితం అని చెప్పిన ఎడల తన తల్లికైనను తండ్రికైనను వానిని ఏమీయూ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. అంటే అందులో ఎంత స్వార్థం ఉందో చూడండి. తన తండ్రికి తన తల్లికి ఏమైనా మేలు చేయవలసి వస్తే ఆ మేలు చెయ్యకుండా, ఆ పని చెయ్యకుండా ఇది దేవార్పితము అనని దేవుని మీద వంక చెప్పేస్తాం. దేవుని మీద వంక చెప్పేస్తాం. అది కొర్బాను అంటే అదే అర్థం. దేవార్పితము అంటే గివెన్ టు గాడ్, దేవునికి సమర్పితమైనది. అలా మనం ఎన్నో విషయాలలో మన స్వార్థం కోసం ఇలాంటి పరిశుద్ధత అనే పదాన్ని ఉపయోగిస్తుంటాం. ఇశ్రాయేలీలు ఎందుకు దేవుణ్ణి ఎదుర్కొనలేకపోయారు అని అంటే అదే కారణం. నువ్వు వచ్చి నా యొద్దకు వచ్చి నువ్వు అచ్చట ఉండు అని 24వ అధ్యాయం 12వ వచనంలో మోషేతో చెప్పారు. నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని ఇస్తాను. దిస్ ఈజ్ ద రీజన్ విచ్ ఐ కేమ్ డౌన్ ఫర్. నేను ఈ పర్వతం మీదకి దిగి వచ్చిన కారణం ఇది. నేను రాసిన ఆజ్ఞలు, నేను నియమించిన ధర్మశాస్త్రాన్ని ఇస్తాను. బట్ పీపుల్ వర్ నాట్ రెడీ టు మీట్ గాడ్. వాళ్ళు సిద్ధంగా ఉండలేకపోయారు, పరిశుద్ధపరచుకొనలేకపోయారు, దూరం అయిపోయినారు అంతే. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, నీవు నేను కూడా దేవుని మాట పొందుకోవడానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆ వాక్యం ఏంటో తెలీదు, ఆ వాక్యం ఏమై ఉంటుందో తెలీదు, దేవుడు ఏం చెప్తారో తెలీదు. బట్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దాట్ వర్డ్. ఆ మాటను ఘనపరచాలి. అది చిన్నదవని పెద్దదవని, అది మనకి కష్టమవని ఇష్టమవని భారమవని ఇబ్బంది అవని, మనం దాని విషయంలో దేవుని పక్షంగా ఇష్టపడాలి, దేవుని కొరకు చేయాలి దాన్ని. అప్పుడు దేవుడు మహిమ పొందుతారు. ప్రశస్తమైన సమయంలో ఇశ్రాయేలీల వలె కాక మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. దేవుని మాట కొరకు శుద్ధి చేసుకుందాం. ఆయన పరిశుద్ధత కొరకు శుద్ధి చేసుకుందాం. పరిశుద్ధత అనేది అదొక ఆంతరంగిక కార్యము. మన లోపలే కాదు, అవుట్వర్డ్ కూడా, బయట కూడా మన పరిస్థితులు, మన వాతావరణము, మన చుట్టూ ఉండిన పర్యావరణం కూడా, అట్మాస్ఫియర్ కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన లోపల పరిశుద్ధమైతే బయట కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. లోపల లేకుండా బయట ఉండదు, బయట లేకుండా లోపల ఉండదు. దేవుడి మాటలన్నీ మనం గ్రహించినట్లు సహాయపడతారు. ఈ మాటలన్నీ దేవుడు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.